యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండియాస్ గాట్ లేటెంట్ షోలో రణ్వీర్ చేసిన వ్యాఖ్యలు అతడి మెదడులోని చెత్తను బయటపెట్టినట్లున్నాయని మండిపడింది. ఆ వ్యాఖ్యలు అతని వికృతమైన చెత్త మనస్తత్వానికి నిదర్శనమని సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసలు అలాంటి భాష ఎవరైనా మాట్లాడతారా అని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. రణ్వీర్ ప్రవర్తన ఖండించదగినది అని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఏదైనా మాట్లాడతా అంటే సమాజం ఆమోదించదని తెలిపింది. ఇలాంటి భాషను వాడే వ్యక్తులకు కోర్టు ఎందుకు రక్షణ కల్పించాలని సుప్రీం ప్రశ్నించింది. రణ్వీర్ను తీవ్రంగా మందలించిన కోర్టు ఆ తర్వాత అతనికి ఊరట కల్పించింది. ఇక ఈ వ్యవహారంలో మరో పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయొద్దని ఆదేశాలిచ్చింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లే ప్రయత్నాలు చేయొద్దని రణ్వీర్ను హెచ్చరించింది. అలాగే యూట్యూబర్ తన పాస్పోర్ట్ను మహారాష్ట్రలోని ఠానే పోలీసులకు అప్పగించాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి షోలు చేయకూడదని స్పష్టం చేసింది ధర్మాసనం. ఇండియాస్ గాట్ లేటెంట్ షోలో కుటుంబ వ్యవస్థపై యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. షోలో రణ్వీర్ ఉపయోగించిన మాటలు మహిళా సమాజాన్ని సిగ్గుపడేలా ఉన్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇండియాస్ గాట్ టాలెంట్ షోలో ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియా మరికొందరిపై మరో కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ముంబై, అసోంలోని గువాహటిలో కేసులు నమోదు కాగా రాజస్థాన్లోని జైపూర్లో 3వ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. జై రాజ్పుతాన్ సంఘ్ ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. సమయ్ రైనా, ఆశీష్ చంచలాని, అపూర్వ మఖీజా పేర్లను ఇందులో చేర్చారు. దీంతో షోలో తాను చేసిన వ్యాఖ్యలపై వేర్వేరు ప్రాంతాల్లో నమోదైన కేసులను కలిపి విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని రణ్వీర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.